నమస్కారం, నేను మీ మహేశ్వరి. 2024 జూలై మాస ఫలితాల గురించి మనతో పాటు మాట్లాడడానికి సుప్రభాతం ఛానల్ స్టూడియోకి జ్యోతిష విశారద డాక్టర్ వేణుగోపాల్ గురుగారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడి రాశుల గురించి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. గురుగారు, వృషభ రాశి వారికి ఈ మాసంలో అనుకూల గ్రహాలు ఎలా ఉన్నాయి, వాటి వలన శుభ ఫలితాలు ఎలా ఉన్నాయో వివరించండి గురుగారు. ఈ 2024 జూలై మాసంలో వృషభ రాశి వారికి 5 గ్రహాలు సానుకూలంగా సంచరిస్తున్నాయి. తద్వారా శుభ ఫలితాలు రావడానికి కూడా ఎక్కువగానే వారికి అవకాశం కనిపిస్తోందమ్మా. ముఖ్యంగా చతుర్థాధిపతి అయినటువంటి రవి భగవానుడు జూలై 15 తర్వాత కర్కాటక రాశిలో తృతీయ భావంలో సంచరించడం వల్ల అధికారుల యొక్క సహాయ సహకారాలు పుష్కలంగా లభిస్తుంది. తద్వారా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి సహకారంతో శుభకార్యాలు చేయడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి బుధుడు జూలై 15 తర్వాత కర్కాటక రాశిలో అనగా చతుర్థ భావంలో సంచరించడం వల్ల బ్యాంకు లావాదేవీలు కానీ, ఆర్థిక విషయాలు కానీ, నూతన వ్యాపారాలు ప్రారంభించడం కానీ, లేకపోతే ఉన్న వ్యాపారాల్లో అభివృద్ధి పరచుకోవడానికి కానీ అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబంలో కూడా నూతన వస్తువులు కొనుగోలు చేసి తద్వారా వారు సంతోషాన్ని పొందగలుగుతారు. అష్టమ లాభాధిపతి అయినటువంటి గురువు జన్మరాశిలో అనగా వృషభ రాశిలో సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. ఆకస్మికమైనటువంటి ఆదాయానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే ఏదైనా సభల్లో పాల్గొని మీరు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. ఇక జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా ద్వితీయ తృతీయ భావాల్లో మిథున కర్కాటక రాశుల్లో సంచరించడం వల్ల వీరి మాటకు విలువ పెరుగుతుంది. అలాగే స్త్రీజన సహకారం ఇంటా బయట బాగా లభిస్తుంది. తద్వారా కొన్ని కార్యక్రమాల్లో శుభకార్యాలు లాంటివి నిర్వర్తించుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. కుటుంబ సౌఖ్యము, కుటుంబానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో విజయం సాధించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక లాభభావంలో మీనరాశిలో ఎప్పటి నుంచి రాహు సంచారం కొనసాగుతుంది. ఈ జూలై మాసంలో కూడా రాహు అలాగే 11వ భావంలో లాభంలో మీనరాశిలో సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. విదేశాలకు సంబంధించిన వ్యాపారాలు చేసే వారికి అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. నూతన వ్యక్తుల నుంచి కూడా ఎక్కువ లాభాలు అలాగే వారి సహాయాన్ని పొందడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ 2024 జూలై మాసంలో ఈ వృషభ రాశి వారు ప్రధానంగా రవి, బుధుడు, గురువు, శుక్రుడు, రాహువు ఈ 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. మంచి ఫలితాలని, సుఫలితాలని వీరికి అందించేటువంటి వాతావరణం కనిపిస్తుంది. గురుగారు, వృషభ రాశి గల వారికి ప్రతికూల గ్రహాలు ఎలా ఉన్నాయి, వాటి వల్ల ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా వివరించండి గురుగారు. ఈ 2024 జూలై మాసంలో 3 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయమ్మా వృషభ రాశి వారికి. ఇందులో ప్రధానంగా సప్తమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా వ్యయంలోనూ జన్మరాశిలోనూ సంచరించడం వల్ల అనగా మేష వృషభ రాశుల్లో సంచరించడం వల్ల జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ, పనిచేసే చోట తోటి ఉద్యోగులతో కానీ వీరికి అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే వాహన సమస్యలు కానీ, భూ సమస్యలు కానీ ఉంటాయి. కొన్ని చిన్న చిన్న మనస్పర్ధలు, గొడవలు రావడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే భాగ్య దశమాధిపతి అయినటువంటి శని భగవానుడు భాగ్యములో అనగా దశమంలో ఉంటూ ఆయన వక్రించి భాగ్యభావాన్ని మకర రాశిని చూడడం వల్ల తండ్రి గారి విషయంలో కొన్ని చిన్న చిన్న మనస్పర్ధలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. చిన్న చిన్న ఆటంకాలు, పనులు వాయిదా పడ్డం, అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరగకుండా ఏదో రకంగా అవి కాస్త జాప్యం జరగడానికి అవకాశం కనిపిస్తుంది. ఆరోగ్యం విషయంలో కూడా చిన్న చిన్న సమస్యలు వీరికి వచ్చేటువంటి పరిస్థితి ఈ శని భాగ్యం మీద దృష్టి కలిగి ఉండడం వల్ల కనిపిస్తుంది. అలాగే పంచమ భావంలో అనగా కన్యా రాశిలో కేతువు ఎప్పటి నుంచో సంచరిస్తున్నాడు. ఇప్పుడు కూడా కేతువు ఈ పంచమ భావంలో సంచరించడం వల్ల సంతానం విషయాలకు సంబంధించి దాని నిరాశను అందుకోవడం, లేకపోతే వీరి ఆలోచనలు అనుకున్నట్లుగా జరగకుండా అవి ఏదో రకంగా ఆటంకాలు కలిగి ఉండడం, అలాగే ఆత్మీయులకు సంబంధించి కానీ, ప్రేమికులకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ కాస్త నిరాశ, అశాంతికి అవకాశం కనిపిస్తుంది. ఈ రకంగా కుజుడు, శని, కేతువు 3 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ కాస్త ఇబ్బందికర పరిస్థితుల్ని, ఫలితాలని ఈ వృషభ రాశి వారికి జూలై మాసంలో ఇస్తున్నారు. గురుగారు, వృషభ రాశి గల వారికి పరిహారాలు ఎలా ఉన్నాయంటారు, వాటి గురించి వివరించండి గురుగారు. తప్పనిసరిగా ఈ 3 గ్రహాలకి ఈ కుజుడు, శని, కేతువు అనేటువంటి ఈ 3 గ్రహాలకి వారు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. ఇందులో ప్రధానంగా నిత్యం లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోవడం, అలాగే ఏదైనా భగవంతునికి సంబంధించినటువంటి ఆరాధన, ఇష్టదైవాన్ని వారు చేసుకుంటూ నిత్య గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల ఈ కేతు దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆంజనేయ స్వామికి పూజలు నిర్వర్తిస్తూ సుందరకాండ పారాయణం చేసుకోవడం వల్ల భాగ్యశని దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు నిర్వర్తిస్తూ 1 కేజీ కందిపప్పు పేదవారికి మంగళవారం రోజు దానం చేయడం వల్ల కుజదోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఈ చెప్పినటువంటి పరిహారాలు పాటించుకుంటూ ఉంటే ప్రతికూల ఫలితాలు కూడా ఎంతో కొంత వారు సానుకూలంగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ వృషభ రాశి వారు. గురుగారు, ధన్యవాదాలండి.